బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఉత్తర తమిళనాడు తీరం వైపు కదులుతూ ఫెంగల్ నామకరణంతో తుఫానుగా మారి పుదుచ్చేరి మహాబలిపురం ప్రాంతంలో తీరాన్ని దాటనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో నెల్లూరు వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో ఉన్న వాతావరణ పరిస్థితిపై మా నెల్లూరు ప్రతినిధి శ్రీధర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. బంగాళాఖాతంలో శ్రీలంకకు సమీపంలో కొనసాగుతున్న బంగాళాఖాతంలో వాయుగుండం తుఫానుగా బలపడే అవకాశం ఉన్నప్పటికీ కూడా దీని ప్రభావం నెల్లూరు జిల్లా మీద ప్రమాద స్థాయిలో ఉండకపోవచ్చన్న సమాచారం ఇటు రైతులను అందరినీ కూడా అన్ని వర్గాలను కూడా ఉపశమనం కలిగించింది. ఇక్కడ మనం చూసినట్టయితే జిల్లాలో విస్తృతంగా వరి నాట్లు కొనసాగుతున్న నేపథ్యం, ఇక్కడ మనకు 4 రోజులుగా 48 గంటలుగా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అంతా వణికిపోయిన పరిస్థితి. దాదాపుగా ఇక్కడ 48 గంటల ముందు ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ వాయుగుండం తుఫానుగా బలపడి నెల్లూరు జిల్లా వైపు శ్రీహరికోటకు సమీపానికి దూసుకొచ్చే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అంచనాలు అనుసరించి అంతా వణికిపోయిన పరిస్థితి. ఈ తుఫాను ఆంధ్రప్రదేశ్ తీరానికి తుఫాను గండం ఉందన్న భయాందోళనకు గురైన నేపథ్యంలో ఒక ఉపశమనం కలిగేలా వాతావరణ శాఖ తాజా బులెటిన్ను వెలువరించింది. ఇక్కడ మహాబలిపురానికి సమీపంలో తుఫానుగా మారినప్పటికీ కూడా, వాయుగుండం తుఫానుగా మారినప్పటికీ కూడా మహాబలిపురం సమీపంలో తీరాన్ని దాటి ఉత్తర తమిళనాడు తీరంలోనే ఇది సమసిపోయే పరిస్థితి ఏర్పడడంతో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఊపిరి పీల్చుకున్నప్పటికీ కూడా ఇక్కడ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండడంతో అంతా అప్రమత్తమయ్యారు. ఇక్కడ తొలుత తుఫాన్ తీవ్రతకు నెల్లూరు జిల్లా తీర ప్రాంతం ప్రభావితమయ్యే అవకాశం ఉందన్న సమాచారాన్ని అందుకున్న జిల్లా యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా నెల్లూరులో మోహరించి ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కొనేందుకు, ప్రాణ నష్టం ఆస్తి నష్టం ఏర్పడకుండా అన్ని విధాల చర్యలు చేపట్టేందుకు కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఇక్కడ మనం నెల్లూరు జిల్లాలో చూసినట్టయితే ఇది తీర ప్రాంతంలో విస్తరించిన జిల్లా కావడంతో ఈ తుఫాన్ పరిస్థితులను ఎదుర్కోవడం, డిజాస్టర్ మేనేజ్మెంట్ అమల్లో ఒక అనుభవమైన చర్యలు ఇక్కడ కొనసాగుతుంటాయి. ఇక్కడ సిబ్బంది కూడా గతంలో ఉన్న అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించారు. గత తుఫాన్ సందర్భాల్లో ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు కూడా ప్రాణ నష్టం ఏర్పడకుండా కూడా విజయవంతంగా చర్యలు చేపట్టగలిగారు. తుఫాన్ను సమర్థవంతంగా ఎదుర్కోగలిగారు. ఇక్కడ మనకు తుఫాన్ పరిస్థితి నుంచి ఇటు ఈదురుగాలులు, వర్ష బీభత్సవం దాటికి ప్రాంతాల్లో జలమయం కావడం, ఇతర నష్టాల పరిస్థితిని దాదాపుగా అక్కడ వారినంతా అప్రమత్తం చేసి వారినంతా సురక్షిత ప్రాంతాలకు తరలించి ఇక్కడ దాదాపుగా ఆస్తి నష్టం కూడా ఏర్పడకుండా, విద్యుత్ సౌకర్యానికి అంతరాయం ఏర్పడకుండా, ఇటు సమాచార వ్యవస్థకు ఇబ్బందులు ఏర్పడకుండా అనేక సమర్థవంతమైన చర్యలు చేపట్టడంలో జిల్లా యంత్రాంగం పూర్తిగా అనుభవాన్ని సముపజర్చుకుంది, పూర్తిగా అనుభవాన్ని గడించింది. ఈ నేపథ్యంలో రానున్న తుఫాన్ను ఎదుర్కొనేందుకు కూడా అందరూ సిద్ధమయ్యారు. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ తుఫాన్ మహాబలిపురం సమీపంలోనే తీరాన్ని దాటే అవకాశం ఉండడంతో జిల్లాకు ప్రస్తుతం వర్ష సూచన మాత్రమే కొనసాగుతుంది. అయితే సముద్రంలో అలల కల్లోలం వాతావరణ శాఖ అంచనాలకు మించి కొనసాగుతూ ఉంది. ఇప్పటికే మత్స్యకారులను అప్రమత్తం చేసి సముద్రంలో వేటకు వెళ్లకుండా విరామం పాటించే విధంగా కూడా వారిని చైతన్యపరచడం జరిగింది. నెల్లూరు జిల్లాలోని మైపాడు, కోడూరుపాడు, ఇసుకపల్లి, తాటిచెట్లపాలెం, తుమ్మలపెంట, చెన్నాయిపాలెం, ఇటు రామాయపట్నం, కృష్ణపట్నం రేవుల్లో వలల ఉధృతి అయితే కొనసాగుతూ ఉంది. సముద్రపు నీరు నురగలు కక్కుతూ తీరం వైపు దూసుకొస్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా వేటకు వెళ్లకుండా అప్రమత్త పాటించడంతో మత్స్యకారులకు, జాలర్లకు ఎలాంటి ప్రమాద స్థితిలో లేరు. ఇక్కడ వీరి పరిస్థితిని అనుసరించి వర్షం, ఇటు సముద్రంలో ఉధృతి అధికమైన వర్షపాతం నుంచి ఇబ్బందులు ఎదురైన సహాయక చర్యలు అందించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉంది. అయితే నెల్లూరు జిల్లాకు పెద్ద ప్రమాదం ప్రస్తుతానికి లేనట్టే అన్న సమాచారం ఉపశమనం కలిగిస్తోంది. కెమెరా పర్సన్ విజయ్తో శ్రీధర్, ANN న్యూస్, నెల్లూరు.